ఇది ఒక సైలెంట్ ఆర్గాన్, అంటే దీనికి అంత ఎక్స్ప్రెషన్ పవర్ లేదు కిడ్నీ అనే ఆర్గాన్కి. అదే మీరు హార్ట్ తీసుకున్నారు, మీకు హార్ట్కి వెంటనే పెయిన్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే నొప్పి వస్తుంది, వెంటనే డాక్టర్ దగ్గర పరిగెడతారు. అది ఊపిరితిత్తులు ఉన్నాయి పక్కన భాగంలో, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయితే దగ్గు దమ్ము వస్తుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వేరే దానికి నొప్పి వచ్చేస్తుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ కిడ్నీ అన్నది ఇంటర్నల్ ఆర్గాన్, లోపల ఉంటుంది. అది చాలా వరకు పనితనము 95% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడాను అది సైలెంట్గా పనిచేస్తూనే ఉంటుంది. అంటే కిడ్నీ అన్నది 95% డ్యామేజ్ అయ్యేంత వరకు దాని లక్షణాలు, వ్యాధి లక్షణాలను కనబడవు. అలాంటప్పుడు ఎలా కనుక్కోవాలన్నది మీరు క్వశ్చన్ అడిగారు. ఎలా కనుక్కోవాలంటే ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి. అంటే ప్రాథమిక పరీక్షలు అంటే మనం డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు బీపీ చెకప్ చేయించుకోవడం కానీ చేస్తే, బీపీ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్గా బీపీ ఎక్కువ ఉన్న ప్రతి వారు కూడాను కిడ్నీ జబ్బు ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు అందరూ కూడాను కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి. ఏం పరీక్షలు అని తీసుకుంటే అది రక్త పరీక్షలు కావచ్చు, మూత్ర పరీక్షలు కావచ్చు, స్కానింగ్ పరీక్షలు కావచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే రక్త పరీక్షల్లో మనము సీరం క్రియాటినిన్ అని టెస్ట్ చేస్తాం, బ్లడ్ యూరిన్ అని టెస్ట్ చేస్తాం, అండ్ హీమోగ్లోబిన్ అని టెస్ట్ చేస్తాం. వీటి పరీక్షల్లో మనకి ఏమైనా కిడ్నీలో ప్రాబ్లం ఉంటే ఈ పదార్థాలు అన్నవి ఎలివేట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. అంటే క్రియాటినిన్ పెరుగుతుంది, యూరియా పెరుగుతుంది, రక్తం తగ్గుతుంది, అండ్ కొంచెం పొటాషియం పెరుగుతుంది, ఫాస్ఫేట్ పెరుగుతుంది. వివిధ పదార్థాలు అన్నవి, లవణాలు అన్నది అండ్ అదర్ ఎలిమెంట్స్ అన్నవి బ్లడ్లో అన్నది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇవి రక్త పరీక్షలో తీసుకుంటే. మూత్ర పరీక్షలో ఏం చూస్తామంటే మూత్రంలో మన ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా, లేదంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఏమైనా రక్తం ఏమైనా బయటకు లీక్ అవుతుందా లేదా తెలుస్తుంది. తర్వాత యూరిన్ కాన్సన్ట్రేషన్ ఏమైనా ఎబిలిటీ తగ్గిందా లేదన్నది ఈ 3-4 పారామీటర్స్ ద్వారా మరి కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా తెలుస్తుంది. అంటే రక్తం కానీ, మూత్ర పరీక్షలు, తర్వాత స్కానింగ్ పరీక్షలు. ఈ స్కానింగ్ పరీక్షలు అంటే నిర్మాణాత్మక రూపాలు ఏమైనా ఉన్నాయా లేదా, అంటే కిడ్నీ సైజ్ ఎలా ఉంది. జనరల్గా కిడ్నీ సైజ్ తీసుకుంటే మనము పిడికిలంత ఉంటుంది, దానిలో 8 మనకి సెంటీమీటర్లు తీసుకుంటే దాదాపు 12 సెంటీమీటర్ వరకు కిడ్నీ సైజ్ ఉండాలి. అదే 8 సెంటీమీటర్లు తగ్గిందంటే కిడ్నీ జబ్బు ఉన్నట్లు లెక్క. అంటే కిడ్నీ సైజు బట్టి కిడ్నీ లోపల ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేదా, కిడ్నీ ఏమైనా వాచిపోయిందా లేదా, ఇలాంటి మరి పరిస్థితి కనుక్కోవాలంటే స్కానింగ్ చేయించుకోవాలి. ఇవి కాకుండా కిడ్నీ ఎలా బయటపడుతుందంటే ఒక్కోసారి మూత్రంలో నురగల రావడం కానీ, అంటే ప్రోటీన్ లీక్ అవుతే కొన్నిసార్లు నురుగు వస్తుంది, కొంతమందికి మూత్రంలో బ్లడ్ వస్తుంది, కొంతమందికి మూత్రం నొప్పి వస్తుంది, మంట వస్తుంది, తర్వాత వెనుక భాగంలో నొప్పి రావడము, తర్వాత కొంతమంది కాళ్ళు వాచిపోవడము, ఇవన్నీ ఇలా వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు కొన్ని. రెండవది ఏంటంటే మనం ప్రాథమిక పరీక్షల ద్వారా కొన్ని లక్షణాలు తక్కువ ఉంటాయి, లక్షణాలు రావడానికి చాలా టైం పడుతుంది. సో వ్యాధి లక్షణాలు బయట కనబడే లోపలనే కిడ్నీ అనేది ఎక్కువ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ఆర్గాన్స్ లాగా కిడ్నీని చూడకూడదు. మనం మొట్టమొదటిగా కనుక్కోవాలంటే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, నేను చెప్పినట్టుగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కిడ్నీస్ బాగున్నాయా లేదని పరీక్ష చేయించుకోవాలి. అంటే వ్యాధి లక్షణం బయటపడక ముందే మనం టెస్ట్ చేయించుకొని వ్యాధిని ప్రాథమిక దశను గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి.